అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫుల్లీ ఆటోమేటిక్‌లో ఒక ఇంపార్టెంట్ అయిన పార్ట్ గురించి, లేదంటే ఒక ఇంపార్టెంట్ వస్తువు గురించి మీకు నేను చెప్తాను. అదండి ప్రెజర్ లాక్ సెన్సారు. దీన్ని వాటర్ లెవెల్ సెన్సార్ కూడా అని కూడా అంటారు. మనకి వాషింగ్ మిషన్‌లో వచ్చే విచిత్రమైన కంప్లెయింట్‌లకి కారణం ఇదొకటండి. ఎక్కువగా మనకిది వాటర్ లెవెల్ సెన్సార్ ఏంటంటే వాటర్‌ని మెజర్ చేస్తది. అంటే మనకి ఇన్‌లెట్ వాల్ నుంచి వాటర్ అనేది టబ్‌లోకి వస్తది కదండీ! అది ఏ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా అవ్వచ్చు, లేదంటే టాప్ లోడ్ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే మన ఇన్లెట్ వాల్ నుంచి వాటర్ మనకి డ్రమ్‌లోకి వచ్చినప్పుడు, ఈ డ్రమ్‌లో కొద్దిగా వాటర్ అయితే ఫ్లో అవుతది కదండీ! అయినప్పుడు ఇక్కడ కొద్దిగా పీడనం అయితే క్రియేట్ అవుతది. దాన్ని ఈ ట్యూబ్ ద్వారా మనకి సెన్సార్ అనేది మెజర్ చేస్తది. ఇది ఏం చేస్తదంటే మనకి డ్రమ్‌లో వాటర్ ఫుల్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మనకి ఇన్లెట్ వాల్వ్‌ని ఆపుతది. తర్వాత నుంచి మనకి సెకండ్ మనకి వాషింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తది. ఇది ఫెయిల్ అయితే మనకి ఎక్కువగా కామన్‌గా డ్రమ్ము వాటర్ కంప్లీట్‌గా వాటర్ తీసుకొని వాషింగ్ మిషన్ స్టార్ట్ అవ్వకపోవడం గానీ, లేదంటే కంప్లీట్‌గా వాటరే తీసుకోకపోవడం గానీ, లేదంటే ఎక్కువగా స్పిన్ రిలేటెడ్ కంప్లెయింట్స్ ఎక్కువగా మనం ఈ వాషింగ్ మిషన్‌లో చూస్తామండి. ఇది సరిగా గాని ప్రాపర్‌గా గాని పని చేయకపోతే స్పిన్ అవ్వదు. కంప్లీట్‌గా స్పిన్ అవ్వదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో స్పిన్ అయినప్పటికి కూడా వాషింగ్ అయితే అవ్వదు. మనకి చాలా విచిత్రమైన కంప్లెయింట్స్ అన్నీ కూడా ఇది చూపిస్తుంటది. ఇది గాని ఫెయిల్ అయితే మనకి కామన్‌గా ఎర్రర్ వస్తది. కంప్లీట్‌గా ఇది ఆగిపోతే. దీనికి కేబుల్ ద్వారా మనకి పీసీబీకి అయితే కనెక్ట్ అయి ఉంటది. ఇది గాని ఒకవేళ ఫెయిల్ అయిందంటే కంప్లీట్‌గా మనకి పీఎర్ఆర్ అని, లేదంటే ఇది ఒకవేళ ప్రాపర్‌గా గాని పని చేయకపోతే మనకి ఇన్లెట్ వాల్ నుంచి వాటర్ వస్తున్నప్పటికీ కూడా మనకి డిస్‌ప్లే మీద వాటర్ లేదని చెప్పేసి ఐఆర్ఆర్ అని ఇలాంటి డిస్‌ప్లే మీద చూపిస్తుంటది. కొన్ని ఎక్కువగా మనకి వాషింగ్ మిషన్‌లో ఫెయిల్ అయ్యే ఆటిల్లో ఇదొకటండి. ఇది ఎక్కువగా ఫెయిల్ అవుతుంటది. చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటది ఇది. సో, మన కంపెనీని బట్టి దీని ఎర్రర్ కోడ్స్ కూడా మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో కంప్లీట్‌గా వాటర్ పోయినా సరే, ఇది ఓఈఆర్ఆర్ అని కంప్లీట్‌గా మనకి ఎల్జీలో అయితే పీఈఆర్ఆర్ అని, ఓఈఆర్ఆర్ ఇలా చాలా రకమైన కంప్లెయింట్ ఎర్రర్ కోడ్స్ కూడా దీనివల్ల వస్తుంటాయి. సో, మనకి ఇది కంపెనీని బట్టి మారిపోతుంటది. ఒక్కో కంపెనీకి ఒక్కో రకంగా ఉంటది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి ఒక రకంగా ఉంటది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌కి ఒక రకంగా ఉంటది. ఒకసారి ఇది ఎక్కడ కనెక్ట్ అయిందో కూడా మీకు నేను చూపిస్తాను. ఈ ప్రెజర్ లాక్ సెన్సార్ అనేది డ్రమ్‌కి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటది. చూసారా? ఈ ట్యూబ్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. బ్లాక్ కలర్ ట్యూబ్. సో, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటదండి. మనకి డ్రమ్‌లో నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ మనకి ప్రెషర్ అయితే క్రియేట్ అవుతది. ఈ ప్రెషర్ ద్వారా మనకి ఆ ట్యూబ్ అనేది సెన్సార్‌కి రీచ్ అవుతది. ఈ రీచ్ అయిన దాన్ని బట్టి ఎంతైతే ఒత్తిడి క్రియేట్ అయిందో మన డ్రమ్‌లో అంత వాటర్ ఉన్నట్టుగా ఇది మెజర్ చేస్తది. కాబట్టే మనకు వాషింగ్ మిషన్‌లో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్‌లో ఇదొకటండి. మనకి ఎక్కువగా వాషింగ్ మిషన్‌లో ఫెయిల్ అయ్యి కూడా పార్ట్ కూడా ఇదే. ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.